హాయ్ అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? హోప్ ఆల్ గుడ్. నేనైతే ఓకే అండి. మనకున్న కళల్లో ఇదొకటి అనమాట. కళలు అంటున్నాను ఏంటో అనుకున్నారా? సింగింగ్, డాన్సింగ్, స్కెచింగ్ ఇలాంటివి అనమాట. సో ఇలాంటివి మనలో చాలా ఉన్నాయి, దాచాం. బట్ ఇది కూడా నేర్చుకోలేదు, అన్నీ మధ్యలోనే వదిలేసాను. ఎందుకో తెలీదు, మళ్ళీ ఇది స్టార్ట్ చేయాలనిపించింది అనమాట డ్రాయింగ్ అనేది. సో ఫస్ట్ అయితే నాకు ఇష్టమైన లార్డ్ వేద్దామని చెప్పి డిసైడ్ అయ్యి ఆదియోగి అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఏదోలా వేసేద్దామని స్టార్ట్ చేశాను, కానీ చాలా టఫ్ అనిపించింది నాకైతే. ఎందుకంటే సింపుల్గానే ఉంది చూడడానికి, బట్ కొంచెం అలవాటు తప్పిపోయింది డ్రాయింగ్ వేయడం. సో అందుకని కొంచెం చేతులు తిరగడం ఆగిపోయిందనమాట. సో ఏదైతే నేను ఫైనల్గా వేయడానికి అయితే ట్రై చేశానన్న ఫీలింగ్ అయితే వచ్చింది, మంచిగా హ్యాపీనెస్ అయితే వచ్చింది నాకు. సో మీలో కూడా ఇలాంటి ఇంట్రెస్ట్ అండ్ ఇష్టాలు ఉంటే వదిలేసుకోకండి. సెల్ఫ్ లవ్ అనేది చాలా ఇంపార్టెంట్. సెల్ఫ్ లవ్ ఉంటే ఖచ్చితంగా మనం ఇష్టపడేది ఖచ్చితంగా చేయగలుగుతాం అనమాట. సో సెల్ఫ్ లవ్ ఉండాలి. అండ్ మన ఇష్టాన్ని ఎప్పుడు ఇంకొకరి కోసం వదులుకోకూడదు. నీకు నచ్చిందంటే ఖచ్చితంగా నువ్వు చెయ్యాలి, చేసి తీరాలి. అండ్ ఎందుకు అలా చేయాలి అంటే, మనం ఇష్టపడింది చేయడంలో ఉన్న హ్యాపీనెస్ ఇంకా దేంట్లోనూ ఉండదండి. అసలు అది ఇచ్చే హ్యాపీనెస్ ముందు ఏది సరిపోదు. సో అందుకనే నాకు నచ్చింది నేను చేయాలని డిసైడ్ అయిపోయి స్టార్ట్ చేశాను అనమాట. సో మీకు కూడా నచ్చింది ఏమన్నా ఉంటే చేసేయండి, దానికోసం మళ్ళీ ఆలోచించకండి. అంత టైం పెట్టలేకపోయినా కొంచెం టైం అన్నా ఇచ్చి మీకోసం మీరు టైం ఇచ్చుకోండి, ఇలాంటివి చేయండి. సక్సెస్ అయినా ఫెయిల్ అయినా అది సెకండరీ. ఫస్ట్ అయితే ట్రై చేయండి. సో ట్రై చేయకుండా ఫీల్ అవ్వడం కన్నా ట్రై చేసి ఫీల్ అవ్వడం మంచిగా ఉంటుంది అనమాట. సో ట్రై చేసామన్న హ్యాపీనెస్ కూడా వస్తుంది. నేనైతే అలా స్టార్ట్ చేశాను, కానీ మూన్ దగ్గర చాలా తిప్పలు పడ్డా అనమాట. షేప్ సరిగ్గా రాలేదు. ఫైనల్గా ఏదో ఒక షేప్ వచ్చింది, అది బాగుంది అనిపించి ఉంచేసాను. ఇంకా మీరే చెప్పాలి, ఇంకా ఫైనల్ స్టేజ్కి వచ్చిన తర్వాత అవుట్పుట్ ఎలా ఉందన్నది కామెంట్ చేయాలి మీరే. సో దీనికి కలర్స్ వెయ్యాలా వద్దా అన్నది కూడా మీరే కామెంట్ చేసి చెప్పండి. ఇంకా దీంట్లో అసలు మెయిన్ ఎరేజర్ అనమాట. ఎరేజర్ మంచిగా లేదు, బట్ అయినా సరే అదే యూజ్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే సడన్గా వేయాలనిపించింది అనమాట. అప్పటికప్పుడు బుక్ తీసుకున్నాను, కానీ ఇవి తీసుకోవడం మర్చిపోయాను అంటే టైం లేక హరిగా వెళ్ళిపోయాను అనమాట. సో ఉన్న వాటితోనే వేశాను. దాని అవుట్పుట్ మీరే చెప్పాలి. అండ్ కలర్స్ గురించి కూడా మీరే నాకు సజెషన్ ఇవ్వాలన్నమాట, వెయ్యాలా వద్దా అన్నది. సో మీరు కూడా ఇలాంటివి ట్రై చేసేయండి. అవుట్పుట్ ఎలా ఉందో కామెంట్ చేసేయండి. ఈ వీడియో కిందే నచ్చితే లైక్ చేసి ఫాలో చేయండి అండ్ సపోర్ట్ చేయండి గైస్. బాయ్.